హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 1K సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు కేక్ ప్రిపేర్ చేశాను కదండి. ఆ కేక్ ఫుల్ ప్రాసెస్ చూపిస్తున్నాను ఎలా ప్రిపేర్ చేశానా అని చెప్పి. నేను 1/2 kg కేక్ ప్రిపేర్ చేశానండి, బటర్ స్కాచ్ ఫ్లేవర్. సో దానికోసం అని చెప్పి నేను 2 eggs తీసుకున్నాను. ఎగ్ ఐ రిమూవ్ చేసేసానండి, అంటే సొనకి అంటుకొని చిన్నది వైట్గా ఉంటుంది, అది తీసేస్తే మనకి కేక్ అనేది ఎగ్ స్మెల్ రాదు. సో అది రిమూవ్ చేసేసిన తర్వాత ముందు ఓన్లీ ఎగ్స్ని నీట్గా విప్ చేసుకోవాలి. ఎప్పటి వరకు విప్ చేసుకోవాలి అంటే ఇక్కడ కనిపిస్తుంది కదండి, అలాగే ఫిష్ ఐసెస్ రావాలన్నమాట. అన్ని బుడగలు బుడగలుగా ఫిష్ ఐస్ అంటారు దాన్ని. సో అలా ఫిష్ ఐ వచ్చే వరకు మనము విప్ చేసుకోవాలి. ఒక్కసారి ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొద్దిగా షుగర్ పౌడర్ వేసుకుంటూ మనము ఎగ్స్ విప్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 1/2 కప్ షుగర్ పౌడర్ తీసుకున్నాను. 1/2 kg కేక్కి 1/2 కప్ షుగర్ పౌడర్ పడుతుంది. కొద్దిగా తగ్గించుకున్నాను అనమాట, ఎందుకంటే బటర్ స్కాచ్ ఫ్లేవర్లో మనం ప్రలైన్ యాడ్ చేస్తాము. సో ఆ ప్రలైన్కి ఆల్రెడీ కొంచెం స్వీట్నెస్ వస్తుంది. సో కొద్దిగా 1/2 కప్ కన్నా 2 స్పూన్స్ తీసేసి నేను షుగర్ పౌడర్ వేసుకున్నాను అనమాట. సో ఆ షుగర్ పౌడర్ మొత్తం వేసి నీట్గా మనం ఎగ్స్ని విప్ చేసుకోవాలి. కొద్దిగా ఎగ్ షైన్ అవుతుంది, థిక్ అవుతుంది, ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు విప్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మిక్స్ చేసుకోవాలన్నమాట. దానికోసం అని చెప్పి నేను ముందు 1/2 కప్ మైదా తీసుకున్నాను. అలాగే 1/4 కప్లో సగము అంటే ఒక 2 స్పూన్స్ అనుకోండి, ఒక 2 స్పూన్స్ ఎక్స్ట్రా మైదా కూడా యాడ్ చేసుకున్నాను. బేకింగ్ పౌడర్ వచ్చేసరికి 1/2 స్పూన్ వేసాను. అలాగే బేకింగ్ సోడా 1/4 స్పూన్ వేసాను అనమాట. సో ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసిన తర్వాత మనం ఎగ్ మిక్స్చర్లో మిక్స్ చేసుకోవడమే. పిండి ఒకేసారి వేసి మిక్స్ చేసే కన్నా కొద్దిగా వేసి మిక్స్ చేసుకుంటే ఎగ్ అనేది ఆరిపోకుండా ఉంటుంది. సో ఎగ్ కనుక ఆరిపోతే కేక్ అనేది పొంగదండి. సో ఎగ్ని విప్ చేసుకున్న వెంటనే మనం డ్రై ఇంగ్రీడియంట్స్ వేసి కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మీకు థిక్ అవుతుంది అనిపిస్తున్నప్పుడు కొంచెం పాలు కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో నేను ఇక్కడ మధ్యలో కొంచెం పాలు కలుపుతూ చిన్నగా కలుపుకోవాలండి. ఫాస్ట్గా కలిపేస్తే ఎగ్ ఆరిపోతుంది. ఒక్కసారి డ్రై ఇంగ్రీడియంట్స్ అలాగే వెట్ ఇంగ్రీడియంట్స్ ఈ రెండింటిని మిక్స్ చేసిన తర్వాత మనం ఇంకా 3 యాడ్ చేస్తామండి. అది వచ్చేసరికి ఆయిల్. సో ఆయిల్ అనేది ఎప్పుడైనా లాస్టే యాడ్ చేయాలి. 1/2 kgకి నాకు 1 స్కూప్ అండి, అంటే మీరు పావు కప్పుతో సగం తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో అంత ఆయిల్ పడుతుంది. అలాగే ఎసెన్స్ వేసుకోవాలి. ఇది బటర్ స్కాచ్ కేక్ కాబట్టి నేను బటర్ స్కాచ్ ఎసెన్స్ కొద్దిగా వేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్గా వేసేది వెనిగర్ అండి. ఏ కేక్ చేసినా మీరు లాస్ట్గా ఇంకా టిన్ అవుట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంచెం వెనిగర్ వేసుకుంటే మనం వేసిన బేకింగ్ సోడాతో అది యాక్టివేట్ అయ్యి మన కేక్ మంచిగా పొంగుతుంది అనమాట. నేను దీన్ని ఇప్పుడు ఒక టిన్లో వేసేసుకున్నాను. సో ఓటీజీలో మనం పెట్టేసుకుందాం దీన్ని. సో నా ఓటీజీ సెట్టింగ్స్ వచ్చేసరికి 2 rods విత్ ఫ్యాన్ ఆప్షన్ తీసుకున్నాను. అలాగే టెంపరేచర్ 180 degrees సెంటిగ్రేడ్. అలాగే టైం వచ్చేసరికి ముందు 15 minutes పెట్టుకుందామండి. ఇంకా బేక్ అవ్వకుంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు అనమాట. సో నేను ప్రింట్స్ ముందే రెడీగా తెచ్చి పెట్టుకున్నానండి. ఇవాళ సండే కావడంతో ఆ రోజు ప్రింట్ షాప్ అవైలబుల్ లేదు. సో నేను నార్మల్ పేపర్ ప్రింట్స్ తెప్పించుకున్నాను అర్జెంట్ కాబట్టి. సో ఆ ప్రింట్స్ అన్ని నేను కట్అవుట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ప్రలైన్ తయారు చేస్తున్నానండి. ప్రలైన్ అంటారు దీన్ని. డ్రై ఫ్రూట్ ప్రలైన్ అంటే ఏం లేదండి, కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తీసుకొని బటర్లో ఫ్రై చేయాలి. తర్వాత అందులో కొద్దిగా షుగర్ వేయాలి. కొంచెం కూడా అస్సలు వాటర్ వేయకూడదండి, షుగర్ వేయాలి. షుగర్ మెల్ట్ అయిన తర్వాత దీన్ని మనం చిక్కీ తయారు చేసుకున్నట్టు తయారు చేస్తామండి. అంటే మన ఏమంటారు పప్పు చెక్క టైప్లో తయారు చేయాలి. దాన్ని బ్రేక్ చేయాలన్నమాట. సో బటర్ స్కాచ్ ఫ్లేవర్లో ఇది బాగుంటుంది. నేను ఇక్కడ కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను. సో అవన్నీ ఫ్రై అయిపోయినాయి. అలాగే షుగర్ కూడా నీట్గా మెల్ట్ అయిపోయింది. దీని మొత్తాన్ని గీ పూసిన నేను టేబుల్ టాప్ మీద అప్లై చేసి వదిలేస్తున్నాను అనమాట. సో కొద్దిగా చల్లారిన తర్వాత మనకి నీట్గా అది లేచి వచ్చేస్తుంది అనమాట. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి బటర్ స్కాచ్ ఫ్లేవర్లో. సో మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యాషు బాదం తీసుకున్నాను. సో ఈ ప్రలైన్ బటర్ స్కాచ్కి కంపల్సరీ అనమాట. చూసారా ఇప్పుడు మన కేక్ బేక్ అయిపోయింది. ఎంత పఫీగా వచ్చిందంటే చాలా స్పాంజీగా వచ్చింది. ఇది టీ టైంలో కూడా తినొచ్చండి. ఇందులో టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టీ టైంలో తినడానికి. సో బటర్ స్కాచ్ స్పాంజ్ అనేది ఇక్కడ రెడీ అయిపోయింది అనమాట. సో నేను 3 layers కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత మీకు టెక్స్చర్ చూపిస్తాను. చాలా స్పాంజీగా ఉంది. నాకు నైఫ్తో కట్ చేసేటప్పుడే అర్థమైపోతుంది అనమాట. చూడండి ఎంత స్పాంజీగా ఉందో టెక్స్చర్, చాలా నీట్గా వచ్చిందనమాట. సో ఈ కొలతలతో మీరు డబల్ చేసుకుంటే 1 kg కేక్ కూడా చేసుకోవచ్చు. ఏ కేక్ అయినా స్పాంజ్ ఇదే రెసిపీ అండి. సో ఇప్పుడు నేను కొంచెం విప్పింగ్ చేస్తున్నాను అనమాట. సో ఈ క్రీమ్ మీకు రెడీమేడ్గా దొరుకుతుంది ఏ షాప్లో, కేక్ షాప్లో అయినా. సో ఆ క్రీమ్ని చిల్డ్గా ఉన్నప్పుడే, అలాగని క్రిస్టల్గా ఉండకూడదండి, లిక్విడ్ ఫామ్లో ఉండాలి. అలా ఉన్నప్పుడు మనము విప్పింగ్ క్రీమ్తో నీట్గా విప్ చేసుకోవాలి. సో నాకు క్రీమ్ ఇక్కడ రెడీ. ఇందులో నేను కొంచెం బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసుకుంటున్నాను, ఎందుకంటే మనం చేసేది బటర్ స్కాచ్ కేక్ కాబట్టి. సో ఇప్పుడు మనము ఐసింగ్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. సో లేయరింగ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ మనము ప్యాడ్కి కొంచెము క్రీమ్ అప్లై చేసుకొని ఫస్ట్ లేయర్ పెట్టేసుకుందాము. సో దీన్ని సోక్ చేయడం కోసం నేను ఇక్కడ షుగర్ సిరప్ ప్రిపేర్ చేస్తున్నానండి. సో నేను ఆల్రెడీ షుగర్ సిరప్ నా దగ్గర రెడీగా ఉంటుందన్నమాట.
సో ఆ షుగర్ సిరప్ వేసేసుకున్నాను. అందులోనే ఇందాక మనం చిక్కీ చేసాం కదా, సో చేయంగా మిగిలిన కొంచెం పంచదార వాటర్ కూడా వేసాను. కొద్దిగా బటర్ స్కాచ్ ఎసెన్స్ వేస్తున్నాను. ఇప్పుడు మనము బటర్ స్కాచ్ క్రష్ అని దొరుకుతుందండి. నేను మాలాస్ బ్రాండే యూస్ చేస్తాను. ఆ బ్రాండ్ క్రష్ చాలా బాగుంటుందన్నమాట. సో ఆ క్రష్ ఒక 1 స్పూన్ వేసేసి మనం మిక్స్ చేసుకున్నాం అనమాట. సో ఈ వాటర్తో మనం ఇప్పుడు మన కేక్ని స్పాంజింగ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కేక్ తినేటప్పుడు చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఇంకోటి ఏంటంటే ఎగ్ కేక్కి ఎక్కువ వాటర్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది. వెజ్ కేక్లో ఎక్కువ వాటర్ పట్టవు, కానీ ఎగ్ కేక్ అనేది మంచిగా వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. సో నేను ఆ క్రీమ్ యాడ్ చేశాను. క్రీమ్ పైన కొద్దిగా క్రష్ కూడా వేసేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. సో మన ప్రలైన్ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ప్రలైన్ అంటే మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా చిక్కీ, చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. సో దీన్ని మనం ఇప్పుడు బ్రేక్ చేసుకుందాము. ఇలా స్మాల్ స్మాల్ పీసెస్గా చేసుకోవాలన్నమాట. సో అదే ప్రలైన్ అండి. బటర్ స్కాచ్ ఫ్లేవర్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే వైట్ చాక్లెట్ తీసుకుంటున్నాను అనమాట. సో ఈ క్రీమ్ లేయర్ పైన కొద్దిగా వైట్ చాక్లెట్ కూడా గ్రేట్ చేసి వేసుకుందాం. దీంతో టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో తర్వాత సెకండ్ లేయర్. సో సేమ్ ప్రొసీజర్ మనము సెకండ్ లేయర్ కూడా రెడీగా చేసి పెట్టాలండి. ఎన్ని లేయర్స్ చేసినా ప్రొసీజర్ ఇదే అనమాట. క్రీము ఫాలోడ్ బై మనము ప్రలైన్ అలాగే వైట్ చాక్లెట్. సో నేను చేసే బటర్ స్కాచ్ రెసిపీ లేయరింగ్ ఇలానే ఉంటుందండి. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మంచిగా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుని కూడా చేసుకోవచ్చు. నా మోస్ట్ సెల్లింగ్ కేక్స్లో ఇది కూడా ఒకటండి. అంటే చాక్లెట్ బటర్ స్కాచ్ ఈ 2 ఫ్లేవర్స్ ఎక్కువ సెల్ అవుతాయి. బటర్ స్కాచ్ నేను మార్కెట్లో దొరికేదానికన్నా నేను చేసేది చాలా బాగుంటుంది అంటారు. ఎందుకంటే నేను ప్రిపేర్ చేసే ఆ ప్రలైన్ వల్ల అలాగే యూస్ చేసే వైట్ చాక్లెట్ వల్ల ఈ కాంబినేషన్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేను యూస్ చేసిన బటర్ స్కాచ్ ఎసెన్స్ వచ్చేసరికి నంది బ్రాండ్ అండి. దాని ఎసెన్స్ డిఫరెంట్గా ఉంటుంది ఆ బ్రాండ్ ఎసెన్స్. సో అది ఎప్పుడైనా ట్రై చేయండి. సో చూసారా నేను ఇలాగే అన్ని లేయర్స్ కూడా సోక్ చేసుకొని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు క్రమ్ కోటింగ్ చేసుకుందాం. క్రమ్ కోటింగ్ అంటే ఏం లేదండి, కనిపించే కేక్ ముక్కలన్నింటినీ ప్యాక్ చేయడమేనమాట. సో ఐసింగ్ చేసేటప్పుడు మనకు అవి బయటికి రాకుండా ఉంటాయి. సో నేను నీట్గా క్రమ్ కోట్ చేసుకున్నాను. కొద్దిగా మనం ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ సెట్ చేస్తే మనం ఇంకా డిజైన్ వేసేసుకోవడమేనమాట. సో నీట్గా ఒక్కసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు నేను డిజైన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో ముందు కొద్దిగా వైడ్గా ఉన్న ఒక నాజిల్ తీసుకున్నాను. సో దాన్ని క్రీమ్తో ఫిల్ చేసుకున్నాను. ఇందులో బటర్ స్కాచ్ ఎసెన్స్ కలిపిన విప్పింగ్ క్రీము, వైట్ విప్పింగ్ క్రీము. సో నేను పర్సనల్గా ఇంట్లో చేసే ఏ కేక్స్కి కూడా కలర్స్ యూస్ చేయనండి. సో పిల్లలు అందరు తినేది కాబట్టి సో నార్మల్గా వైట్ కలర్తోనే ప్రిఫర్ చేస్తాను. సో జస్ట్ ఒక లేయర్ క్రీమ్ అప్లై చేసుకొని దాన్ని నీట్గా స్మూత్ చేసేసుకుంటున్నాను. సో డిజైన్ కూడా పెద్దగా ఏం చేయట్లేదు. జస్ట్ నేను ప్రిపేర్ చేసుకున్న టాపర్స్ ఉన్నాయి కదా వాటిని పెట్టేసేసేసి సింపుల్ డిజైన్ వేసుకుంటున్నాను అనమాట. ఒక్కసారి ఈ క్రీమ్ లేయర్ మొత్తం మనం స్మూత్ చేసేసుకుందాము. సో అంతా ప్లెయిన్ వైట్గా ఉంది కదా, సో కొంచెం సైడ్ వేసి మనం లైన్స్ యాడ్ చేసుకుందాం. దాంతో కొంచెం టెక్స్చర్ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో నేను స్క్రేపర్ లైన్స్ ఉన్న ఒక స్క్రేపర్ తీసుకున్నాను. ఆ స్క్రేపర్తో లైన్స్ క్రియేట్ చేస్తున్నాను అనమాట సైడ్. సో ఈ లైన్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం కింద పైన లైట్గా బార్డర్ ఇచ్చుకుందాము. నా దగ్గర ఆల్రెడీ ఎర్లియర్ ప్రిపేర్ చేసిన కేక్ బ్యాలెన్స్ క్రీమ్ ఉంది పింక్ కలర్లో. సో ఆ కలర్తో నేను ఇక్కడ బార్డర్స్ ఇచ్చేసేసుకుంటున్నాను. సో జస్ట్ కింద పైన మనము చిన్న ప్యాటర్న్ లాగా క్రియేట్ చేస్తున్నాను అనమాట. నేను దీనికోసం అని చెప్పి వేరే నాజిల్ని పెట్టుకున్నాను, చిన్న నాజిల్. సో షెల్ షేప్లో ఉంటుంది మనకి క్రీమ్ డిజైన్ ఇలా వస్తుంది అనమాట. మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఈ డిజైన్ వస్తుంది. సో ఈ క్రీమ్ ఇలా ప్రిపేర్ అయిపోతుంది. నాకు 7:30కి లైవ్కి వెళ్ళాలి. సో అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంది కాబట్టి 6:45కి నేను ఇక్కడ కేక్ డిజైనింగ్ అనేది చేసుకుంటున్నాను. సో ఫాస్ట్గా నేను కంప్లీట్ చేయాలని చెప్పి ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. సో మన కేక్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం క్రీమ్ నాకు మిగిలిందని చెప్పి సైడ్ వేస్ కూడా మళ్ళీ కింద కూడా సైడ్ వేస్ చిన్న ఫ్లవర్స్గా ఇచ్చేసుకున్నాను. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్ని టాపర్స్ని ఈ కేక్ పైన సెట్ చేసుకుంటే మన కేక్ రెడీ. సో సెట్ చేసుకొని పెట్టుకుందాము. నిజంగా అస్సలు అనుకోలేదండి, చాలా హ్యాపీగా ఉంది 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు, ఇలా కేక్ ప్రిపేర్ చేస్తున్నందుకు. ఈ చిన్న సెలబ్రేషన్లో చాలామంది మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరు పాల్గొన్నారు. మాకు చాలా హ్యాపీ అనిపించింది. మా ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.